ప్రాక్టికల్ కాన్సెప్ట్ లో వీళ్ళదే అడ్వాంటేజ్ ఉంటది. కాకపోతే ఫ్యూచర్ లో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, అదే మెయిన్. అది ఇప్పుడు దానికోసమే మొన్నవాడి దాకా బనకజర్ల కథ నడిపించారు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఏం జరుగుతాయో అది అయిపోయాక ఇప్పుడు ఏదో సోమశిలాని మళ్ళీ ఇంకోటి పెట్టారు. అప్పుడు 85,000 కోట్లు, ఇప్పుడు 55,000 కోట్లు. ఈ పోచుకోలు కబుర్లు జనాలకి చెప్పడం మానేయాల. బేసిక్ గా మనకు కావాల్సినటువంటిది ఏంటంటే వరద, ఈవెన్ ఆల్మట్టి కట్టినా ఇంకో మట్టి కట్టినా వరద వచ్చినప్పుడు ఒకేసారి బల్క్ గా కొట్టేస్తుంది. ఆ టైంలో వాటర్ భారీగా లిఫ్ట్ చేసుకునేటటువంటి సిస్టమ్ ఉండాలా. కేసీఆర్ ఏం చేశాడు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో చెరువులు పూడికలు తీసేయడంతో పాటు కొత్త చెరువులు కూడా కట్టేసి నీళ్లు అందులో పోసాడు. మనం ఇక్కడ ఆ ప్లాన్ చేసుకోవాలా. దానికి అనుగుణంగా అవసరమైతే కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఆనుకుని చెరువులు కట్టేసుకోవాలి, భారీగా విపరీతమైన చెరువులు కట్టేసుకోవాలి. కట్టేసి నీళ్ళు అందులోకి పోసేసుకుని మనకి అవసరమైనప్పుడు ఇందులో నుంచి నువ్వు అప్పుడు వీటికి లింకప్ చేసుకో. ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ లేకపోతే వాస్తవానికి సార్ ఇప్పుడు పోలవరం నుంచి పోలవరానికి అనుసంధానం చేసి బనకచెర్ల కట్టాలి ప్రాజెక్ట్ అనేది వీళ్ళ ప్రపోజల్. ఓకే, అది ఇంకా ఎప్పటికవుతుంది, అయిపోయింది, ఇంకా అది రాదు. కానీ ఇప్పుడు ఈ ఆల్మట్టి పెంచడం వల్ల దాదాపు ఒక 135 TMCలు ఎంతో వాళ్ళకి అదనంగా మిగిలిపోద్ది. ఈ 519 ఉన్నది 524 అడుగులు ఎత్తి పెంచితే అని. ఇప్పుడు ఆ 135 TMCల వాటర్ యాక్చువల్గా మనకు రావాల్సిన వాటర్. ఓకే, రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఆగిపోతాయి అనేది, నీళ్ళు రావు అనేది వీళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్. దానికి ఇంకా ఒకవేళ బనకచెర్ల ఆగిపోతే రేపొద్దున పోలవరం పూర్తయితే దాని ద్వారా ఏమన్నా రికవరీ అవుతుందా, లేదంటే అక్కడ పంటలు ఎండిపోవాల్సిందేనా? నేను మీకు లాస్ట్ ట్రిప్ బనకచెర్ల ఇష్యూ పదే పదే మాట్లాడుతున్నప్పుడు చెప్పాను.